మనం న్యూ ఏసీ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన ఇన్‌స్టలేషన్ కంటే ముందు ఆ ఏసీకి డ్యామేజ్‌లేమన్నా ఉన్న ఉన్నాయా? స్క్రూ యాక్సెసరీస్ అన్నీ మనకు రావాల్సినవన్నీ వచ్చినియా? అని చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్‌స్టలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. ఏసీ లెంగ్త్ ఎంతుంది? హైట్ ఎంతుంది? ఎందుకంటే మనం ఏసీ బిగించినప్పుడు ఆ 2 ఖచ్చితంగా కావాల్సింది. ఎట్ ఏ టైమ్ మనకి స్టంప్ ప్లేట్‌కి, బాడీకి ఉన్న లెంగ్త్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే హోల్ మనం ఆ పైప్ లైన్‌కి వేయాలి కాబట్టి ఆ మెజర్‌మెంట్స్ అక్కడ చేసుకొని పైప్ లైన్‌కి హోల్ ఏసుకోవాలి. ఏసిన పైప్ లైన్ హోల్ అనేది టాపర్‌గా ఉండాలి. అది కూడా బ్యాక్ సైడ్‌కి ఉండాలి. ఫ్రంట్ వైపు అప్ ఉండాలి. బ్యాక్ సైడ్ డౌన్ ఉండాలి. ఎందుకంటే వాటర్ అనేది డ్రైన్ వాటర్ బయటికెళ్ళిపోవాలి కాబట్టి. అదే మీరు రివర్స్‌లో కొట్టారంటే వాటర్ లోపలికి కారే ఛాన్సెస్ ఉంటాయి. సో, జాగ్రత్తగా చేసుకోవాలి. హోల్ కొట్టిన తర్వాత స్టంప్ ప్లేట్‌కి సంబంధించిన హోల్స్ అనేది మార్కింగ్ చేసుకొని, ఆ స్టంప్ ప్లేట్‌కి కూడా హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసినాక ఆ స్టంప్ ప్లేట్ అనేది ఫిట్ చేసుకున్న తర్వాత, మనం ఈ పైప్ లైన్ అనేది సెట్ చేసుకొని ఏసీకి కేర్‌ఫుల్‌గా ఆ హోల్‌లో ఈ పైప్‌లైన్ వైర్స్ అన్ని బయటికి పంపిస్తూ, ఆ ఏసీని ఆ స్టంప్ ప్లేట్‌కి సెట్ చేసుకొని, కింద సేఫ్టీ స్క్రూస్ అనేది బిగించేసుకుంటే, ఇండోర్ అనేది మనం బిగించేసాం ఇక్కడికి. సో, మనం నెక్స్ట్ ఔటర్‌కెళ్ళిపోదాం. ఔటర్ అనేది మీరు సన్ సైడ్ మీద పెట్టుకుంటే ఓకే. సన్ సైడ్ మీద పెట్టుకోవచ్చు. లేదు స్టాండ్ మీద పెట్టుకున్నట్లయితే మార్కింగ్ చేసుకోవాల్సొస్తుంది. ఆ మార్కింగ్ అనేది మీరు పర్టిక్యులర్‌గా అవుట్‌డోర్‌కి బాటమ్ సైడ్ 2 లెగ్స్ ఉంటాయి. 2 లెగ్స్‌కి 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్‌కి మధ్య ఉన్న లెంగ్త్‌ని మనం మెజర్ తీసుకొని, దీని హైట్ ఔటర్ హైట్ తీసుకోవాలి. విడ్త్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ మెజర్‌మెంట్స్ అని వాల్‌కి మెజర్‌మెంట్ తీసుకొని, కరెక్ట్ హోల్‌లో మనం స్టాండ్ అనేది సెట్ చేసుకోవాలి మార్కింగ్ ప్రకారం. ఔటర్ అనేది సెట్ చేసిన తర్వాత, పైపులనేది మనం సెట్ చేసుకోవాలి. ఇండోర్ నుంచి వచ్చిన వైర్ అనేది ఔటర్‌కి కనెక్ట్ చేయాలి. ఇండోర్‌కి, ఔటర్‌కి మనం ఆ పైప్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. గ్యాస్ లీకేజ్ అనేది టెస్ట్ చేసుకోవాలి. గ్యాస్ లీకేజ్ చూసిన తర్వాత ఏసీ ఆన్ చేసుకొని చూసుకోవడమే. ఫుల్ వీడియో కోసం వీడియోలో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి.